శ్రీమాత నమః. ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ కలకత్తాలో ఉన్న ఒక మసీదుకి సంబంధించిన ఒక ముస్లిం పెద్ద ఆయనే చెప్తున్నారు అనమాట. ఏమనంటే ఈ బక్రీద్కి గోవులని వధ చెయ్యొద్దు, హిందువుల మనోభావాలు మేము తెలుసుకున్నాము, మేము గుర్తించాము, హిందువుల మనోభావాలకి మేము విలువిస్తున్నాము అని. ఈ ఒక్క బక్రీద్కే కాదు, ఎప్పటికీ గోవుని బాధ పెట్టకుండా ఉంటే హిందువులు ఎంత సంతోషిస్తారు. ఒకరి అభిప్రాయాలకి ఒకరికి విలువించుకుంటూ ఒకరికొకరు సామరస్యంగా ఉంటే అందరికీ కావాల్సింది అదే కదా. అబ్దుల్ కలాం గారిని ఎంత గౌరవిస్తారు హిందువులు, నెత్తన పెట్టుకుంటారు కదా ఆయన్ని. ఆయన ఎప్పుడూ హిందూ దోషం చేయలేదు, హిందువులు బాధపడేటట్టు ఆయన ఏం మాట్లాడలేదు కదా. కాబట్టి మనం ఎవరిని బాధ పెట్టకుండా ఉంటే ఇంకెవరిని బాధ పెట్టరు. ఇదంతా మ్యూచువల్ అండర్స్టాండింగ్. అందరూ కలిసి ఉంటే అందరికీ సంతోషమే, అందరూ కలిసి ఉంటే అందరూ సంతోషిస్తారు. కానీ గత చరిత్ర ఒక్కసారి మనం చదివితే అది ఎంత బాధాకరమైనదో. పోనీ గతం గతహ అని అనుకుంటే ఇప్పటికీ కూడా ఎన్నో చోట్ల హిందువుల మీద దాడులు జరుగుతుంటే, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే అవి చూసి భరించలేని హిందువులు ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడుతున్నారు. సామాజిక మాధ్యమం వల్ల మంచి చెడు రెండూ ఉంటాయి అంటారు కదా. మంచి ఏం కనిపిస్తోంది అంటే హిందువులు చైతన్యవంతం అవుతున్నారు, హిందువులు నోరు తెరిచి మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ఆ ముస్లిం మత పెద్దలు తీసుకున్న నిర్ణయం చాలా సంతోషంగా అనిపించింది, చాలా ఆనందంగా కూడా అనిపించింది. అది ప్రాక్టికల్ గా అమలులోకి వస్తే హిందువుల కంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఆయన ఏం మాట్లాడారు అనేది వీడియోలో వినిపిస్తాను, ఒకసారి వినండి. गाय को मत ज़बा करो, मैं कहता हूँ एक कदम आगे बढ़कर मत ज़बा करो। मैं मुतालबा करता हूँ, तुमने जिस तरह मोर को नेशनल बर्ड बना रखा है, मैं मुतालबा करता हूँ गाय से मजहब हिंदू का जुड़ा हुआ है, तुम उसको नेशनल जानवर बनाओ। जो खाता है वो भी मुजरिम है, जो ज़बा करता है वो भी मुजरिम है। हम तुम्हारे साथ हैं, क्यों नहीं करते हो? हम ये मुतालबा किया, हम कहते आए, दावा करते आए, मुतालबा करते हैं कि गाय को मोर की तरह नेशनल बर्ड है वो, इसको नेशनल जानवर बनाओ और हर सतह पर जहां गाय के साथ जुल्म हो उसको पकड़ करके फांसी के दस्ते पर चढ़ा दो। हमारा मुतालबा सबका मुश्तरक मुतालबा है। చాలా సంతోషంగా ఉంది, చాలా చాలా సంతోషంగా ఉంది.